మహాశివరాత్రి, మాస శివరాత్రికి మధ్య తేడా ఏంటి? నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి ఏడాదికి ఒకసారి వస్తుంది. శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాస బహుళపక్ష రోజు మార్చి 8, 2024 రోజున మహాశివరాత్రిని భక్తులు ప్రతి గ్రామంలో శివ కళ్యాణాన్ని వైభవంగా జరుపుకుంటారు. శివరాత్రి రోజున మహిళలు భర్తల అదృష్టం, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం దోషరహిత ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజున శివుడిని ఆరాధిస్తే కామం, క్రోధం, దురాశ మొదలైన దుర్మార్గుల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు. మహాశివరాత్రి పండుగను మహిళలు ఎంతో భక్తితో చేస్తారు. ఈ సంవత్సరం మార్చి 8 శుక్రవారం రానున్నది. ఈ రోజున మహిళలు భర్తల అఖండ అదృష్టం, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే మంచి భర్త, వివాహం కాని వారికి త్వరగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారని నమ్ముతారు. నెలవారీ శివరాత్రికి ప్రతి నెల జరుపుకున్నప్పటికీ మహాశివరాత్రి ఉపవాసం దోషరహిత ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషుడు ఎవరైనా ఆచరించవచ్చు. మహాశివరాత్రి, మాస శివరాత్రి రెండూ శివునికి సంబంధించిన పండగే. ఈ రెండిటి మధ్య దాని ప్రాముఖ్యత విషయాలు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో లింగ రూపంలో దర్శనమిచ్చాడు. జ్యోతిర్లింగ దర్శనం కారణంగా ఈ పండుగను మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం పరమశివునికి దివ్య అవతారానికి శుభసూచకం. భోలేనాథ్ అవతారమైన నిరాకార నుంచి శరీర రూపానికి వచ్చిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి వంటి పాపాలను, భయాలను పోగొట్టే వ్రతం మరొకటి లేదు. ఇలా చేయడం వల్ల అన్ని రకాల పాపాలు నశిస్తాయి. శివరాత్రి రోజున మహాదేవుడు శివుడిని ఆరాధించే వారికి కామం, క్రోధం, దురాశ మొదలైన దుర్మార్గుల నుంచి విముక్తి కల్పించడంతో పాటు ఆనందాన్ని, శాంతిని ఇస్తారని నమ్ముతారు. శివరాత్రి రోజున మహాదేవ్ పార్వతీ వివాహం జరిగింది. అందుకే ఆ రోజు భోలేనాథ్ ఊరేగింపును బయటకు తీసి రాత్రి పూజిస్తారు. మాస శివరాత్రి శివపురాణం ప్రకారం చతుర్దశి తేదీని శివలింగ వేడుక కావున దీనిని వివాహ పండుగను అని పిలుస్తారు. అందుకే ఈ తేదీ శివునికి ఇష్టమైన రోజు. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకోవడానికి కారణం ఇదే. ఈ రోజున శివుడిని ఆరాధించే వారికి వారి వైవాహిక జీవితంలో సుఖశాంతులు, వివాహానికి తగిన జీవిత భాగస్వామి వస్తారని నమ్మకం.